మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉంటాయి. ఉద్యోగంలో పదవి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రతి పని నిదానంగా ఉంటుంది. వీరికి ఏలినాడ్స్ అని గత కొన్ని వారాల కంటే ఈ వారం అంత అనుకూలంగా లేదు. అష్టక వర్గంలోనూ సర్వాష్టక వర్గంలోనూ మధ్యస్థం ఫలితాలు గోచరిస్తోంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఖర్చులు అధికంగా ఉండడం, స్ట్రెస్కి గురి అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. 100% కష్టపడితే 30% రిజల్ట్స్ ఉంటుంది. అదేవిధంగా మీరు 100కి 100% కష్టపడ్డా కొన్ని రిజల్ట్స్ అనేది పక్క వాళ్ళకి వెళ్ళిపోవడం, పేరు ప్రఖ్యాతులు వెళ్ళడం ఇటువంటివి జరుగుతుంటాయి. ముక్కుసూటితనంగా వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి తప్పు నిందలు అవుతుంటాయి. ఏది ఏమైనా సరే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండి వెళ్ళండి. అది అందరికీ అర్థం కాదు. ఈ రోజున ఒక మాట మీరు అన్నా కూడా అది ఎందుకు అన్నారో అనేది తర్వాత అర్థమవుతుంది. కాబట్టి కెరియర్లో మీ మాట తీరులో ఎటువంటి మార్పు లేకుండా ముందుకు సాగడం చెప్పదగినది. అదేవిధంగా వ్యాపారంలో కూడా గతంలో కంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం నష్టం వచ్చే అవకాశం లేకపోలేదు. ఫైనాన్స్ పరంగా అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పంచమాధిపతి, తృతీయ షష్టమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న మాట పట్టింపు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. అదేవిధంగా మంచి ఉద్యోగం కానీ లేదా సీట్ కానీ రాదు అనుకున్న వాళ్ళకి ఇది రావడం ఒక సంతోషమైన వార్తను కూడా చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పై చదువుకి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, లేదా మంచి యూనివర్సిటీలో సీట్ తప్పించుకోవాలి అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా బంధువుల నుండి ఆహ్వానం రావడం, శుభకార్యాలు పాల్గొనడం ఇటువంటివి జరుగుతుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వీటికి. దానివల్ల చదువు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఒకప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకుండా కామ్గా ఉండేవారు. ఈరోజు నలుగురితోనూ మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అనే భావన కుటుంబ సభ్యుల్లో ఏర్పడుతుంది. అది మీ తప్పు కాదండి, ఏలినాడ్స్ అనే ప్రభావం. ఒకసారి ఏలినాడ్స్ ప్రభావం మనం ఏమీ మాట్లాడకపోయినా ఆ ఫ్రస్ట్రేషన్స్ వల్ల త్వరగా కోపం తెచ్చుకోవడం, ఒకసారి నోరు జారడం ఇటువంటివి జరుగుతుంటాయి. దానికి కాలవేరు రూపం మెడలో వేసుకోవడం, అదేవిధంగా నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఇలా కుదరని పక్షంలో శని స్తోత్రాన్ని అయినా సరే పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడం, ఆరోగ్యవంతంగా ఉండడం చెప్పదగినది. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరితోటి మాట్లాడి 10 మందిలోనూ శభాష్ అనిపించుకునే విధంగా వ్యవహరిస్తారు. ఒక హుందాగాను, ఒక దర్జాగా ఎలా ఉండాలి 10 మందికి నేర్పించగలుగుతారు. 10 మందికి ఒక ఆదర్శంగా ప్రాయంగా కూడా మీరు నిలుస్తుంటారు. కాబట్టి మీరు చేసే ఏదైతే కార్యక్రమంలో దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ఏం నడుస్తుంది, కొన్ని పనులు నిదానంగా అవుతాయి. వాటి విషయంలో ఎటువంటి దిగులు చింత లేకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు మంజూరు అవకాశం గోచరిస్తుంది. ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అవసరమైతే తప్ప ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినని ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు ఎక్కువ చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఖర్చు అనేది మన నియంత్రణలో ఉండదు. ₹1 దాచుదాం అనుకుంటే ₹2 ఖర్చు అవుతుంది. అది ఎలా వస్తుంది, ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. అయితే ఒక్కటి, దైవానుగ్రహం చక్కగా ఉంది. దైవానుగ్రహం వల్ల మీరు ఏ పనైనా సాధించగలరు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. హోటల్ బిజినెస్ వాళ్ళకి, సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ రంగాల వారికి ఈ రంగాలకు చక్కగా ఉందని చెప్పవచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా డెంటిస్టులు, కాస్మెటిక్స్, డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సొంతంగా క్లినిక్ కానీ లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలని
ప్రయత్నాలు చేస్తారు. జాతకరీత్యా అవి బాగున్నాయో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. అది ఇంట్లో పెద్దవారు, ఆడవారు, పిల్లలు ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ ఏలినాటి శనికి కాలవేరి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. నేను పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.